హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగని ఇన్స్టిట్యూట్ నుండి ఇంటికి తీసుకువస్తాడు. శకుంతల గంగని చూసి, సరే త్వరగా వెళ్ళి రెడీ అయ్యండి, పూజకి ఇంకాస్త సమయం మాత్రమే ఉంది అని చెప్పడంతో ఇంకలా రుద్ర అండ్ గంగ ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. అదంతా చూస్తున్న వీరు అండ్ ఇషిక వెంటనే పారుకి కాల్ చేస్తారు. కాల్ చేసి, పారు నువ్వు త్వరగా మీ మేడంని తీసుకొని ఇక్కడికి రా, ఎందుకంటే ఇప్పుడే గంగ ఇక్కడికి రీచ్ అయింది అని చెప్పడంతో ఇంకా అలా పారు అయితే ఆ మేడం అండ్ మేనేజర్ దగ్గరికి వెళ్తారు. మేడం, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మేడం, ఆ గంగ మన ఇన్స్టిట్యూట్లో లేదని టాక్ మేడం అని అంటారు. వాట్, ఇన్స్టిట్యూట్లో లేదా? ఏంటి, మళ్ళీ తన్ని ఇరికించడానికి ఏదైనా గేమ్ ప్లే చేస్తున్నావా పారు అని అంటారు. నో మేడం, నేను అలా అనటం లేదు. ఆ గంగ చాలా తెలివైంది మేడం. తను ఇన్స్టిట్యూట్ నుండి బయటికి వెళ్ళడానికి, తప్పించుకోవడానికి మమ్మల్ని ఈ కేసులో ఇరికించి మీ దృష్టంతా మాపై ఎంగేజ్ అయ్యేలా చేసి ఇప్పుడేమో ఇలా ఇలా చేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా హెచ్ఓడి అయితే షాక్ అయిపోతారు. ఇంకా మేనేజర్, అవును మేడం, ఎందుకంటే ఇవాళ రుద్ర నన్ను కూడా కొట్టబోయాడు మేడం, నాపై చేయి చేసుకోవాలనుకున్నాడు. అలాంటి రుద్రాని మనం ఎందుకు ఇలా అనుకోవాలి? ఖచ్చితంగా వాళ్ళు ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు మేడం అని చెప్పేసరికి, సరే అయితే ఖచ్చితంగా ఇప్పుడు వస్తాను, కానీ ఒకవేళ నేను అనుకున్నది ఏమీ అక్కడ జరగకపోతే మాత్రం నేను నీపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పారు అని అంటారు. మేడం, ఇట్స్ ఆల్ మై ప్రెజర్, అక్కడ ఖచ్చితంగా గంగ ఉంటుంది. ఇప్పుడే మనం రుద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుదామని చెప్పి ఇంకలా రుద్ర వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారనమాట పారు, మేనేజర్ అండ్ హెచ్ఓడి. ఇది ఇలా ఉండగా రుద్ర వాళ్ళ ఇంట్లో రుద్ర గంగ ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు. ఇంకలా శకుంతల వాళ్ళతో పూజ చేపిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి పూజకి మంగళహారతులు పాడడం, ఇంకా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంతా జరుగుతుంది. కరెక్ట్గా పూజ అయితే పూర్తి అయిపోతుంది. అదే టైంకి ఇంకా పారు అయితే వాళ్ళని తీసుకొస్తుంది. కరెక్ట్గా ఇంకా గంగ అలా పారు వాళ్ళ కార్ సౌండ్ వినపడగానే పారుని చూసి వెంటనే వెళ్ళి రూమ్లో దాక్కుని ఉంటుంది. ఇంకా అలా పారు అయితే ఇంటికి వస్తుందన్నమాట. వచ్చి చూస్తూ ఉంటుంది. మేడం, తను ఖచ్చితంగా ఇక్కడే ఉంది మేడం, ఐ స్వేర్ ఆన్ యూ, నేను మీకు నిజం చెప్తున్నాను అనేసరికి ఇంకలా చూస్తూ ఉంటారు. ఎక్కడ గంగ ఎక్కడ అని అడుగుతారు హెచ్ఓడిని. హెచ్ఓడి ఇంక వెంటనే శకుంతల వాళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. మీరు ఏ గంగ గురించి మాట్లాడుతున్నారు? మా కోడలు గంగ గురించా? లేదు లేదు, తను ఇక్కడేమీ లేదు అని అంటారు. ఒక్కసారిగా ఇంక చూస్తూ ఉంటుంది శకుంతల. ఎందుకు అంకుల్, ఎందుకు మీరు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం చెప్పాల్సినంత అవసరం మీకు ఏముంది అని అడుగుతుంది. నేనేమి అబద్ధం చెప్పట్లేదమ్మా, నిజంగా ఇక్కడ గంగ లేదు అని అంటారు. మరి గంగ ఎక్కడుంది అని అడిగేసరికి గంగ ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. ఇన్స్టిట్యూషన్కే కదా రుద్ర గంగని ట్రైనింగ్కి పంపించాడు అని అడుగుతారు. లేదు మేడం, ఇదంతా ఒక స్కామ్, ఖచ్చితంగా ఇంట్లో మొత్తం వెతికితే గంగ కనబడుతుంది అని ఇంకా అలా ఇల్లంతా వెతుకుతుంది పారు. కానీ ఎక్కడ గంగ అయితే కనబడదు. ఇదేంటి గంగ కనిపించట్లేదు అని మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ గంగ అయితే కనిపించదు. అయినా గంగకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయిందనే షటాప్ అని గట్టిగా అరుస్తారు ఆ మేడం. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే పారు, వాట్ ఈస్ దిస్ పారు, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ డూయింగ్ హియర్? నిన్ను నమ్మి మా టైం అంతా వేస్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే నువ్వు చేసేది ఇదా అని అంటారు. నో మ్యామ్, నేను చెప్పేది నిజం అని అంటుంది. నువ్వు చెప్పేది నిజమైతే ఇక్కడే ఉండాలి కదా, మరేది ఎక్కడ? ఇక్కడ లేదు కదా అని అనేసరికి అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట. పారు చుట్టూ చూస్తుంది. రుద్ర కనబడ్డు. అవును, రుద్ర ఇక్కడ అని అడిగేసరికి రుద్ర చిన్న పనుందని బయటకు వెళ్ళాడు అని అంటారు. ఒక్కసారిగా మేడం, ఖచ్చితంగా రుద్ర అనే తన్ని ఎస్కేప్ చేయించుంటాడు. ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి వెతికితే తను కనబడదు మేడం, మనం మనం ఖచ్చితంగా వెళ్దాం మేడం అని చెప్పి ఇంకా ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతారు. అదే టైంలో రుద్ర స్పీడ్గా ఇంకా గంగని ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చేస్తాడు. ఇన్స్టిట్యూట్కి తీసుకువచ్చి అలా ఇంకా తన్నైతే వెంటనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేస్తాడనమాట రుద్ర. చేసేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి గంగా, ఇకపై నువ్వు టార్గెట్ అవ్వకుండా చూసుకో,
అందరూ నిన్ను ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అలా అవ్వకుండా నువ్వే నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి, సరేనా అని చెప్పేసరికి ఓకే సార్ అని అంటుంది. ఇంకా అలా అందరూ కలిసి పాపం గంగకి సపోర్ట్ చేస్తారు. ఇంకా గంగ వెంటనే వెళ్ళి అలా దుప్పట్లో నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటుంది. పారు వచ్చి చూసేసరికి అక్కడ నిజంగా గంగ నిద్రపోతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారు. ఇంక వెంటనే అలా హెచ్ఓడి, చూడు పారు, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నువ్వు ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు అని గట్టిగా చెప్తుంది. ఛ, ఇదేంటి ఇలా మిస్ అయిపోయాను. అయినా ఈ పా గంగ చూడ్డానికి అలాగే కనబడుతుంది, కానీ నన్ను చాలా టార్చర్ పెడుతుంది అని ఇంకా అలా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందన్నమాట పారు. ఇంకా గంగ హలో అని చిటిక వేస్తూ కనబడుతుంది. ఒక్కసారిగా చూస్తూ ఉంటాడనమాట పారు. ఏంటి? ఓ, నువ్వు నన్ను ఇరికించేద్దాం అనుకున్నావా పారు? కానీ నేను ఎప్పటికీ ఇరుక్కోనుగా, ఎందుకంటే నా వెనకున్నది రుద్ర సార్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతుంది గంగ. ఛీ, ఇలా దొరికిపోయాను, ఇంకెప్పుడు గంగని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని మనసులో అనుకుంటుంది పారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే విజయేంద్ర శకుంతల దగ్గరికి వస్తారు. శకుంతల, నువ్వు చెప్పావని రుద్ర ఎంత రిస్క్ చేసి గంగని ఇంటికి తీసుకొచ్చాడో చూసావు కదా, ఇంకా నీకు రుద్రపై కోపం ఉందా అని అడుగుతారు. చూడండి, ఒక్కసారి ఏదైనా గాయం జరిగితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది కూడా అంతే, నాకు జరిగిన గాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ గంగ చేసిన అన్యాయాన్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అనేసరికి ఎప్పుడు నువ్వు ఒక సైడే చూస్తావు, ఇంకొక సైడ్ కూడా నువ్వు చూడాలి అని చెప్పి ఇంకలా విజయేంద్ర అయితే శకుంతలతో మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా లక్ష్మి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటే పైడిరాజు లక్ష్మి దగ్గరికి వస్తాడు. వచ్చి, ఏయ్, నాకు కొంచెం తాగడానికి డబ్బులు ఇవ్వు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట లక్ష్మి. ఏంటి డబ్బులా? నా దగ్గర ఎక్కడున్నా ఇవ్వడానికి అని అంటారు. ఏయ్, అలాంటప్పుడు ఎందుకు పనికి వెళ్తున్నావు? డబ్బుల కోసమే కదా ఇవ్వు అనేసరికి అవి నా మందుల కోసం అంటుంది. నీ మందుల గురించి నాకెందుకు, నాకు డబ్బులు ఇవ్వు అనేసరికి ఇంకా అప్పుడే కరెక్ట్గా అక్కడికి రుద్ర వస్తాడు. రుద్రని చూసి ఒక్కసారిగా పైడిరాజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంకా అలా పాపం రుద్ర లక్ష్మి దగ్గరికి వచ్చి, ఇదిగోండి, మీ అమ్మాయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది, గంగ అక్కడ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని అందరూ చెప్పుకుంటున్నారు. గంగ ప్రతి విషయంలో టాపర్గా నిలుస్తుంది, కాబట్టి మీరు చాలా గర్వపడాల్సిన విషయం. ఇదిగో, ఇవి గంగ మీకు పంపించింది అని చెప్పడంతో ఇంకా అలా గంగ వైపు గంగ గురించి తలుచుకుంటూ లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గంగ ఇచ్చినట్టే ఇచ్చి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారనమాట లక్ష్మికి. రుద్ర, బాబు, నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం గంగ అదృష్టం బాబు, ఎందుకంటే గంగ మిమ్మల్ని చేసుకున్న తర్వాతే దాని జీవితంలో అసలు ఏమవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వల్లే ఇదంతా జరిగింది. గంగ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి ఖచ్చితంగా ఖచ్చితంగా బాగా పై స్థాయికి వెళ్తుంది, మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని మాత్రం మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అందుకే మీరు దేవుడు బాబు అని అంటారు. అయ్యో, మీరు నన్ను దేవుణ్ణి చేయకండి, నేను కూడా మామూలు మనిషినే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అది ఏదైనా అవ్వచ్చు. ఒక టాలెంట్ అనేది ఉంటుంది, కానీ దాన్ని చాలామంది బయటికి తీయలేరు, కొంతమంది బయటికి తీసుకుంటారు. అలా బయటికి తీసే వాళ్ళే సక్సెస్ అవుతారు. గంగలో ఉన్న టాలెంట్ని నేను కనిపెట్టాను, సక్సెస్ అయ్యాను, అంతే, దానికి మించి ఏమీ లేదు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు నాకు చెప్పాలి, మీరు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి, సరేనా అని అంటారు. ఇంకా వెంటనే అలా హ్యాపీగా ఫీల్ అవుతారు లక్ష్మి. పైడిరాజు మాత్రం అబ్బో, అన్నీ వాళ్ళకే చెప్తారు, కానీ నాకు మాత్రం ఏమీ చెప్పరు అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉంటాడు. ఇది ఇలా ఉండగా గంగని రోజు టార్చర్ చేయాలని పారు ఫిక్స్ అవుతూ ఉంటే పారు ప్లాన్లన్నిటినీ తిప్పి కొడుతూ ఉంటుందన్నమాట గంగ. అదే టైంకి ఇంకా రుద్ర కూడా అప్పుడప్పుడు వచ్చి
గంగని చూస్తూ ఉంటారు. గంగని చూసి, గంగ నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. వేరే వాళ్ళు 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు మాత్రం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే అప్పుడే మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడుతుంది అని చెప్పడంతో ఇంకా అలా పాపం గంగ రుద్ర చెప్పినవన్నీ విని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని అన్నీ డిసైడ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ గంగని మనం ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి గంగ ఇప్పుడు దూరంగా ఉంది. ఇప్పుడు మన టార్గెట్ గంగే ఎందుకు అవ్వాలి అని అంటాడు. ఇషిక ఎస్ బ్రో, నువ్వు చెప్పింది కరెక్టే. కేవలం గంగే మన టార్గెట్ ఎందుకు అవ్వాలి? మన టార్గెట్ రుద్రబావ ఎందుకు అవ్వకూడదు అని అంటుంది. ఒక్కసారిగా తన వైపు చూస్తాడు. అంటే నువ్వేమంటున్నావు అని అడుగుతారు. మ్యాటర్ చాలా సింపుల్. ఆ గంగ ఉంటే రుద్రబావని ఎలా అయినా కోరుకుంటుంది, ఎలా అయినా కాపాడుకుంటుంది. అదే రుద్రబావ లేడ లే సారీ గంగ లేదు కాబట్టి ఇప్పుడు రుద్రబావని మనం ఏమార్చడం, యాక్సిడెంట్ చేయడం చాలా ఈజీ కదా. రుద్రాని చంపేస్తే ఈ ఆస్తిలో ఆ ఎంత గంగ ఎంత గంగని మనం ఈజీగా బయటికి పంపించేయచ్చు. కాబట్టి మనం రుద్రబావని చంపే ప్రయత్నాన్ని చేద్దాం అనేసరికి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడనమాట వీరు. నువ్వు చెప్పింది కరెక్టే. అయితే రుద్రబావని ఈజీగా లేపేద్దామని చెప్పి ఇంకా అలా సూపర్ మార్కెట్కి రుద్ర ఎప్పుడు వెళ్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళిద్దరు, వీరు అండ్ ఇష్క. ఇంకా అలా రుద్ర అయితే ఎప్పట్లాగే సూపర్ మార్కెట్కి బయలుదేరుతాడు. బయలుదేరి ఇంక సూపర్ మార్కెట్లో వర్క్ అంతా చేసుకుంటూ ఉంటే అదే టైంకి అందరూ గుమిగూడుతూ ఫుల్గా రష్ ఉంటుంది. పండగ సీజన్ కాబట్టి చాలా రష్ ఉంది సార్. నిజంగా ఈ విషయంలో అందరూ మన షాప్ని ప్రిఫర్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అదంతా విని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు రుద్ర. సరే మీరు ఇది చూసుకోండి, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వెళ్తూ ఉంటే రుద్ర కార్కి యాక్సిడెంట్ చేయించాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ వీరు కొంతమంది మనుషుల్ని మాట్లాడతాడు. మనుషుల్ని మాట్లాడి వెంటనే వీరు అయితే, హలో, నేను వీరేంద్రని మాట్లాడుతున్నాను. ఈ కార్ నెంబర్ని గుర్తు పెట్టుకోండి. వచ్చే దారి ఇదే. ఈ దారిలో పైకి పంపించండి అని అంటాడు వీరు. ఇంకా ఒక్కసారిగా అప్పుడే వెనకాల నుండి ఉన్న శకుంతల ఇదంతా వినేస్తుంది. విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అంటే వీరు రుద్రాని చంపాలి అనుకుంటున్నాడా అని నిజం తెలుసుకొని అలా ఇంకా శకుంతల కాపాడడానికి వీరు బారి నుండి రుద్రని కాపాడడానికని పాపం బయలుదేరుతుంది. ఇంకలా రుద్ర అయితే కారులో వెళ్తుంటే కొంతమంది రౌడీలు రుద్రాని అడ్డుకుంటారు. అడ్డుకొని ఇంకా బాగా రౌడీలైతే ఖచ్చితంగా తను చంపేయాలని డిసైడ్ అయితే రుద్ర ఈ విషయం ముందే తెలుసుకొని రౌడీలని దిగి బాగా కొడతాడు. కొట్టి కొట్టి ఆ రౌడీల్ని పడేసి ఇంకా రుద్ర అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శకుంతల కనబడుతుంది. శకుంతలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రుద్ర. పెద్దమ్మ, మీరేంటి పెద్దమ్మ ఎక్కడున్నారు అనేసరికి శకుంతల ఒక్కసారిగా పాపం అలా తన దగ్గరికి వస్తుంది. వచ్చి నీకేమీ అవ్వలేదు కదా, అవ్వలేదు కదా అని పాపం చూస్తూ ఉంటుంది. నాకేమీ అవ్వలేదు పెద్దమ్మ, మీరెందుకు అలా ఉన్నారు అని అడుగుతారు. లేదు, నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని. ఆ వీరునే నిన్ను చంపేయాలి అనుకున్నాడు, మనుషుల్ని పెట్టి చంపించాలి అనుకున్నాడు. కానీ నిన్ను నువ్వు కాపాడుకోగలిగావు. నీ విషయంలాగే భాను విషయంలో కూడా ఏదో జరిగింది అని నాకు అనిపిస్తుంది రుద్ర. ఇన్ని రోజులు భాను విషయంలో నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను నేను ఇగ్నోర్ చేస్తూ నీ మాటకి విలువనివ్వకుండా నిన్ను ఒక హంతకుల్లాగే చూశాను. ఆ విషయంలో నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అనేసరికి పెద్దమ్మ, మీ నన్ను క్షమాపణ అడగడం ఏంటి? వద్దు పెద్దమ్మ, అలా మీరు చెయ్యొద్దు అని ఇంకా అలా పాపం హ్యాపీగా శకుంతలను తీసుకొని అక్కడి నేను ఇంటికి వచ్చేస్తాడు వీరు పని పట్టడానికి. రుద్ర ఇంకా అలా వీరు శకుంతల ఇద్దరు వచ్చేసరికి వీరు చూస్తూ ఉంటాడు. ఇదేంటి అత్తయ్య నా వైపు అలా చూస్తున్నారు, అది కాకుండా ఎందుకు రుద్ర సేవ్ అయ్యాడు అని అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా శకుంతల వచ్చి
వీరు చెంప పగలకొడుతుంది. పగలకొట్టి ఛీ దుర్మార్గుడా, పాపాత్ముడా, అంటే నువ్వు నా కొడుకు నా కొడుకుని చంపాలనుకుంటావురా అని అంటుంది. "ఆ, మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య" అని అడుగుతాడు. నోర్ముయ్, నోరుముయ్, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు నువ్వు. నీ గురించి నాకంతా తెలిసిపోయింది అని అన్ని విషయాలు బయట పెట్టేసరికి ఇంకా అలా షాక్లో ఉండిపోయి వీరు నిజస్వరూపం తెలిసిపోతుంది. ప్రీతి అలా నడుచుకుంటూ వస్తుంటే పాపం శకుంతల రుద్ర ఇద్దరు సైలెంట్గా ఉంటారు. చూడు, నిన్ను ఇంట్లో ఉండనిస్తానంటే దానికి కారణం అదిగో ప్రీతి మాత్రమే. ప్రీతి వల్లే. ప్రీతి లేకపోతే నువ్వు ఏ పాటుకో నా రుద్ర చేతిలో ఖచ్చితంగా పైకి పోయేవాడివి అని ఇంకా గట్టిగా అని వార్నింగ్ ఇస్తారు వీరుకి. ఇంకా వీరు మా అత్తయ్య గారు, నేను మీ కాలు పట్టుకుంటాను. లేదు, నేను ఏదో తెలియక ఏదో తెలియక చేసేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను అని వీరు కాలు పట్టుకునేసరికి వీరుని క్షమిస్తారు రుద్రాయన్ శకుంతల. కానీ వీరు మాత్రం లేదు, ఎప్పటికీ ఇలా జరగకూడదు, టైం చూసుకొని అందరినీ లేపేయాలని మనసులో అనుకుంటాడు. అలా ఇంకా గంగ ఎప్పుడు తిరిగి వస్తుందని వెయిట్ చేస్తూ రుద్ర గంగని ఎంతో హ్యాపీగా చూసుకుంటారు శకుంతల. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.